కొంప ముంచిన రన్అట్లు ఢిల్లీ ఆల్అవుట్ అయింది. గెలవడానికి రన్అట్లు అయ్యారా లేదా కావాలని ఓడిపోవడానికి రన్అట్లు అయ్యారా అర్థం కాని పరిస్థితి ఫ్యాన్స్కి. నిజంగా మ్యాచ్ మాత్రం అక్కడక్కడ ఢిల్లీ ఓడిపోవడానికి ఆడినట్టు అనిపిస్తుంది. కానీ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తంగా జరిగింది. ఎట్టకేకలకి ముంబై ఇండియన్స్ విన్ కావడం జరిగింది. నిజంగా కంబ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత తను హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అసలు తన స్ట్రోక్ ప్లే తోటి బ్యాటింగ్ మాత్రం ఎక్సలెంట్ షాట్లు కొట్టిండు. బుమ్రా బౌలింగ్లో కూడా మంచి సిక్సర్లు కొట్టడం జరిగింది. నిజంగా కరుణ్ నాయర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి బ్యాటింగ్ చేయడం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. అభిషేక్ పూరల్ ఖతర్నాక్ ఓపెనింగ్ ఇచ్చిండు. కాకపోతే ఢిల్లీకి రన్అట్లు కొంప ముంచింది. మధ్యలో శాంట్నర్ స్పిన్ బౌలింగ్ తోటి మంచి వికెట్ తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరణ్ శర్మ స్పిన్ బౌలింగ్ ఖతర్నాక్ వేసిండు. అక్కడే వికెట్లు ఫటాఫట్ పడిపోయింది. 3 వికెట్లు తీసి ఢిల్లీకి దెబ్బ కొట్టడం జరిగింది. అక్కడ మ్యాచ్ అనేది మలుపు తిరగడం జరిగింది. కరుణ్ నాయర్ గ్రీజ్లో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఢిల్లీ అలవోకగా ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని ప్రతి ఒక్కరు ఊహించారు. తర్వాత రాహుల్ కూడా ఈజీగా అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే మ్యాచ్లో రన్అట్లు లాస్ట్లో 3 రన్అట్లు అనవసరంగా రన్అట్లు కావడం జరిగింది. అక్కడే మ్యాచ్ అనేది పోయింది. దీంతో చూసుకుంటే ఇంకొక ఓవర్ ఉండగానే ఆల్అవుట్ కావడం జరిగింది. లేదంటే అశుతోష్ శర్మ రన్అట్ కాకపోతే ఖచ్చితంగా మరొక బంపర్ సూపర్ విక్టరీ అనేది అశుతోష్ శర్మ ఖాతాలో పడి ఉండేది. ఢిల్లీ మాత్రం దాదాపు పోరాడి మ్యాచ్ రసవత్తంగా సాగిందని చెప్పొచ్చు. కాకపోతే ముంబై లక్ ఉండి గెలిచింది మ్యాచ్ కంపల్సరీ చెప్పొచ్చు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 205 పరుగులు వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది ఢిల్లీ వాళ్ళకి. ఇక ఇందులో సూర్యకుమార్ మంచి బ్యాటింగ్ చేసిండు. రికల్టన్ కీపర్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. అండ్ నెక్స్ట్ తిలక్ వర్మ తెలుగోడు ఎక్సలెంట్ షాట్లతోటి మంచి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే 205 పరుగులు ఢిల్లీకి టార్గెట్ ఇవ్వడం జరిగింది ముంబై. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ఢిల్లీ ఫీల్డింగ్లో కూడా లోపాలు చాలా మిస్ అయినాయి. కొన్ని సింపుల్ క్యాచ్లను కూడా వదిలేయడం జరిగింది. ఫీల్డింగ్లో కూడా వాళ్ళు కావాలని వదిలేశారా లేకపోతే కాలం అట్లా చేసిందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఫీల్డింగ్లో కూడా చాలా లోపాలతోటి 205 పరుగులు వాళ్ళు ఈజీగా కొట్టడం జరిగింది. లేదంటే వీళ్ళు కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫీల్డింగ్ మాత్రం చేసి ఉంటే ఖచ్చితంగా 180 పరుగులు లోపే వాళ్ళు ముంబై వాళ్ళు ఉండేవాళ్ళని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మొత్తానికి ఢిల్లీ ఓడిపోవడం, ముంబై గెలవడం జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మన ఢిల్లీ అనేది ఖచ్చితంగా ఒక మ్యాచ్ అనేది ఓడిపోయింది. వరుస ఓటమిలతోటి దూసుకెళ్తున్న ముంబై మాత్రం ఈరోజు విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇందులో మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా రన్అట్లు అనేది చెప్పాలి. 3 రన్అట్లు వరుసగా కావడం వల్ల ఇక్కడ ఢిల్లీ అనేది ఓడిపోవడం జరిగింది. బుమ్రా బౌలింగ్లో కూడా కరుణ్ నాయర్ 6లు కొట్టి కంబ్యాక్ ఖతర్నాక్ ఇచ్చిండు. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు కరుణ్ నాయర్ అని చెప్పొచ్చు. ఇది ఈరోజు హైలైట్స్ మనం చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వైరల్ కంటెంట్ మీకు దొరకబడను. థ్యాంక్ యూ వెరీ మచ్.